హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ వంకాయ వేపుడు. సాంబార్లోకి రసంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వంకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా వంకాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వీటిని వాటర్లో 2 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుని అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతటిని బాగా వేయించుకుని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగు వేసుకుని అలాగే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా బాగా వేయించుకోవాలి. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత అందులో వంకాయల్లో వాటర్ అంతా తీసేసుకుని వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని పైన ఒక మూత పెట్టుకుని ఈ వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా వంకాయలు అంతా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా అంతా బాగా దగ్గరగా మగ్గిన తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రసంకైనా సాంబార్కైనా టేస్టీ కాంబినేషన్ వంకాయ వేపుడు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.